రాధిక మాధవ్ని ఎలా హ్యాపీ చేయాలో నాకు తెలుసు. మాధవ్, ఈ కాలి పట్టీలు చూస్తే నీకేం గుర్తొస్తుంది? రాధిక, మాధవ్, మీ ప్రేమ మొదలైంది ఇలాంటి పట్టెలతోనేగా? మాధవ్, మీ అన్నయ్య ఈ గిఫ్ట్ ప్రేమతో మీకు పంపించాడు. తీసుకో. ఏంటి, రాధిక కాలికి పెట్టుకోవాల్సిన పట్టీలు నీ చేతికిచ్చానేంట అనుకుంటున్నావా? పెట్టుకునేది తనే గాని పెట్టాల్సింది నువ్వేగా. ఏంటి మాధవ్ ఆ కంగారు? ఓ, ఇక్కడ మేము అందరం ఉన్నావనా? ఏం పర్వాలేదు. పెళ్లిలో అందరి ముందు తాళి కట్టలేదా? అలాగే అనుకుని పెట్టే. తీసుకో. మావయ్య గారి పర్మిషన్ కావాలా? ఆయన అడిగే రాధికని ప్రేమించావా? తీసుకో. పెట్టు మాధవ్. మీ పెళ్లి మేం చూసాం గాని మీరెంతగా ప్రేమించుకున్నారో మేం చూడలేదుగా. ఎప్పుడు చూస్తాం. తీసుకో. అబ్బా, నువ్వైనా చెప్పు రాది. తలంచుకొని ఉండడానికి ఇక్కడ తాళి కట్టడం లేదమ్మా. కాళ్ళకి పట్టీలు పెడుతున్నాడు అంతే. ఓ, ఈ అమ్మాయి ఉందనా? కొత్త అమ్మాయి అయినా మాధవ్ని కాపాడిన మంచమ్మాయిగా. మీరిద్దరూ ఆనందంగా ఉంటే తను సంతోషిస్తుందే గాని బాధపడే పిల్ల కాదుగా. తీసుకో మాధవ్, పెట్టు. ఏం పర్వాలేదు. పెట్రా, వెళ్ళి పెట్రా. ఈ మాత్రం దానికి అంత ఆలోచిస్తావేంటి? ఈ ఇంట్లో ఇలాంటి సరదాలు జరిగి చాలా రోజులైంది. ఈ పట్టీలు పంపించి నా పెద్ద మనవడు మంచి పనే చేశాడు. వెళ్ళి పెట్రా, వెళ్ళు. తీసుకో మాధవ్. ఇంకా ఆలోచిస్తావేంటి? వెళ్ళి పెట్టరా. పెట్టు మాధవ్. నీలి నీవని
మళ్ళీ ఈ ఇల్లు ఇంత సందడిగా మారుతుందనుకోలేదు. సురేంద్ర, నువ్వు ఒకసారి సిద్ధాంత్ గారి దగ్గరికి వెళ్ళిరా. ఈ అపశకునం గురించి చెప్పి మా ఇంట్లో ఇలా జరిగిందని, దానివల్ల ఏదన్నా అశుభం జరుగుతుందా లేదా అని తెలుసుకుని రారా. అలాగేనమ్మా. ఆయన ఏం పర్వాలేదంటే కాస్త నెమ్మదిగా ఉండొచ్చురా. సరే అమ్మా. శోభన, వెళ్ళి విశ్రాంతి తీసుకోమ్మా. తీసుకుంటాను బామ్మగారు. ఈ ఇంట్లో ఏదో జరుగుతోంది. ఆ జరిగేదేంటి, జరగబోయేదేంటో తెలుసుకుని నా స్టైల్లో నేను ఫినిషింగ్ టచ్ ఇస్తా. ఎప్పుడు జరిగిందండి? ఈరోజు పొద్దున్నే సిద్ధాంతి గారు సుమారుగా 7 గంటల ప్రాంతంలో. ఆలోచించవలసిన విషయమే. అసలు కృష్ణుడంటేనే శాంతానికి, అందానికి రూపం. అలాంటి కృష్ణుడి కళ్ళ నుంచి రక్తం కానట్టు కనిపించిందంటే అందులోనూ రాతికి. ఒక్క నిమిషం. రోజులంతా బాగున్నట్లు అనిపించట్లేదు సురేంద్రవర్మ గారు. మీ అమ్మగారు భయపడ్డట్టే ఏదో అనర్థం జరిగేలా ఉంది. మీ అమ్మగారు భయపడ్డట్టే ఏదో అనర్థం జరిగేలా ఉంది. ఏం జరుగుతుందంటారు? సరిగ్గా ఇవే అని లెక్కలు చెప్పలేకపోతున్నాయి. పోనీ ఎవరికి జరుగుతుందో? అవి కూడా గ్రహాలు చెప్పట్లేదు. కానీ మీ ఇంట్లో ఏదో అనర్థం జరగబోతుందని మాత్రం తెలుస్తుంది. అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైనా ఏ అనర్థమైనా రావచ్చు. సారీ గోపిక, నాకు తెలుసు నువ్వు బాగా హర్ట్ అయి ఉంటావని. నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా మురారి? వాళ్ళు పట్టెలు పెట్టమంటే పెట్టేయడమేనా? మొన్న బామ్మ అన్నారు, నిన్న అమ్మ నాన్న అన్నారు, ఇప్పుడేమో వదిన అంట, పట్టీలు పెట్టడం అంట. ఆహా, బాగుంది బాగుంది. రేపు శోభన ముహూర్తం పెట్టారుగా, చేసేసుకుంటావా? కాపురం చేసేస్తావా? చెప్పు, కాపురం చేసేస్తావా? గోపిక, ఏంటా మాటలు? ఏ తప్పన్నానా? చాలు, ఇక నా వల్ల కావడం లేదు. ఈ హై డ్రామాలు భరించడం నా వల్ల కావడం లేదు. అయినా మురారితో ఇంకో 2 గంటల్లో నా పెళ్లి. అలాంటిది మీకోసం, మీ వాళ్ళ కోసం నా మురారిని త్యాగం చేయాలా? నాకెంత నరకంగా ఉంటుంది. ఒక్కసారైనా నా గురించి ఆలోచించారా? మురారి అంటే అక్కడ ఏమీ మాట్లాడలేకపోయాడు. నువ్వైనా ఏదో ఒక వంక చెప్పి పట్టీలు పెట్టించుకోకుండా ఉండాల్సిందిగా. నీకు తెలుసు మురారి నేనెంత ఇష్టపడుతున్నాను. అన్నీ తెలిసి నువ్వు ఇలా చేస్తావా? గోపిక, చూసావు కదా, ఏ విధంగానూ ఆపలేని పరిస్థితి వచ్చింది. అదే అంటున్నాను, ఇలాంటి పరిస్థితులు ఇంకా ఏమేమి వస్తాయో
నా మురారి ఎక్కడ లాక్ అవుతాడనని భయంగా ఉంది రాధిక. మురారి పద, గుడికెళ్దాం. ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండే ప్రసక్తే లేదు. గోపిక, అర్థం చేసుకో. ఈరోజు మురారితో నీ పెళ్లి ఖచ్చితంగా అవుతుంది. జరిపించే బాధ్యత నాది. కానీ ఉన్న బలంగా ఇలా ఇక్కడి నుంచి వెళ్తే ప్రమాదం. గోపిక, బాగుంది. మీ అందరి కోసం నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలా? ఒక్క క్షణం కూడా నేను ఉండను. ఎమోషనల్ అవ్వకు గోపిక. అసలే నీ హెల్తా? నా హెల్త్కి ఏమైంది? ఒకవేళ నా ఆరోగ్యానికి ఏమైనా అయితే నీకేంటి? నేను చేస్తాను. గోపిక, మధ్యలో నీకేంటి? అయినా నా లైఫ్ గురించి మీరేమీ ఆలోచించక్కర్లేదు. అర్థం చేసుకోవా? నీ లైఫ్ గురించి ఆలోచించబట్టి అందరం ఇబ్బందులు పడుతున్నాం. నీ పెళ్లి చేయాలనుకుంటున్నాం. చాలా బాగా చెప్పావు రాధిక. నా వల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారు. అలాంటప్పుడు మీ అందరినీ ఇబ్బంది పెట్టి నేనిక్కడ ఉండాల్సిన అవసరం నాకు లేదు. అయ్యో మురారి, పద, ముందిక్కడి నుంచి వెళ్ళిపోదాం. మురారితో నీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. నా మాట విను, మీరెక్కడికి వెళ్ళొద్దు. మురారితో నా పెళ్లి ఒకరు జరిపించాల్సిన స్థితిలో నేను లేను. అర్థమైందా? నా పెళ్లి నేను చేసుకోగలను. నా మాట విను గోపిక. వినను, అస్సలు వినను. అంటే ఇతను మాధవ్ కాదా? మురారి అన్నమాట. మొత్తం డ్రామా ఓపెన్ చేస్తాను. ఈ శోభన అంటే ఏంటో చూపిస్తాను. రా మురారి. గోపిక, నా మాట విను గోపిక. ఏంటి గోపిక, చాలా ఎమోషనల్ గా ఉన్నట్టున్నావు. నా మరిది చెయ్యి పట్టుకుని చాలా ఫోర్స్ గా వెళ్తున్నావు. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని నువ్వనుకోకూడదు. అది డిసైడ్ చేయాల్సింది ఈ ఇంటి పెద్ద కోడలు, అంటే నేను. చెప్పు, మురారి అంటున్నా, చెయ్యి పట్టుకొని తీసుకెళ్తున్నా. తను మురారి కాదే, మాధవ్ కదా. మురారి అంటూ తీసుకెళ్తావేంటి? ముందు చెయ్యి వదులు. ప్రాణం పోయినా వదలను. మర్యాదగా అడ్డు తప్పుకో. ఛా, నిన్నగాక మొన్నొచ్చి ఈ ఇంటి నీళ్లు తాగిన నీకే అంతుంటే, ఈ ఇంటి పెద్ద కోడలుగా వచ్చి అందరి గౌరవాన్ని కాపాడుతున్న నాకెంతుండాలమ్మా? తప్పుకోవడం కుదరదు. ఇక్కడ ఏం తప్పు జరుగుతుందో నాకు తెలియాలి. చెప్పు. ఇతను నా మురారి, మీ మాధవ్ కాడు.
అందుకే నా మురారిని నేను తీసుకెళ్తున్నాను. చాలా ఇంకా డీటెయిల్స్ కావాలా? ఇంకా ఏమైనా కావాలంటే మీ రాధికని అడుక్కోండి. తప్పుకోండి. ఎంత ధైర్యమే నీకు? నా ఇంటికొచ్చి నన్నే తోసిస్తావా? నీ సంగతి చెప్తాను. వదలక్క. పద. అక్క ఆగక్క. అక్క నా మాట విను.